ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ క్లే ఆర్ట్ని చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి కేక్ బోర్డ్, క్లే ఇంకా కొన్ని పెయింట్స్. బేస్ నేను కేక్ బోర్డ్ తీసుకున్నాను. మీరు కావాలంటే MDF బోర్డ్ కానీ థిక్ కార్డ్బోర్డ్ కానీ వుడ్ మీద కూడా ట్రై చేయొచ్చు. నేను ఫోమ్ క్లే ఇంకా యాక్రిలిక్ పెయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా బేస్ పైన వైట్ ఇంకా బ్లూ కలర్ వేసుకొని బోర్డ్ మొత్తానికి పెయింట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి కొంచెం బ్రాడ్ ఆర్ ఫ్లాట్ బ్రష్ తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డ్రై అయిపోనివ్వాలి. పెయింట్ మొత్తం డ్రై అయిపోయాక స్వాన్స్ని క్లేతో చేసుకోవాలి. స్వాన్స్ ఉండేది వైట్ కలర్ కదా, పింక్ కలర్తో చేస్తుంది ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే నా దగ్గర ఫోమ్ క్లే అయిపోయింది. అన్ని కలర్స్ కొంచెం కొంచెం మిగిలి ఉన్నాయి. అవన్నీ కలిపి ఈ ఆర్ట్ అయితే చేశాను. యాక్చువల్లీ క్లే డ్రై అయిపోయాక మనం మళ్ళీ వీటికి పెయింట్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ అలా చేయడం వల్ల నాకు అవుట్పుట్లో ఈ స్వాన్స్ అయితే ఇంకా అందంగా కనిపించాయి. పైన వైట్, లోపల పింక్ షేడ్తో రియల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసింది. నేను క్లే మీద కలర్ వేయడం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, కానీ అవుట్పుట్ చూసాక ఇలా కూడా చేసుకోవచ్చు అనిపించింది. అప్పుడు క్లే కూడా వేస్ట్ అవ్వదు కదా. మెయిన్గా ఈ ఆర్ట్లో స్వాన్ వింగ్స్ చాలా ఇంపార్టెంట్. అది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. కింద గ్రాస్ ఇంకా స్టోన్స్ క్రియేట్ చేశాను. గ్రాస్ ఎఫెక్ట్ కోసం బ్రష్తో ట్యాప్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ క్లేతో ట్రీ బ్రాంచెస్ ఇంకా వాటి మీద డీటెయిలింగ్ చేసుకున్నాను. డీటెయిలింగ్ కోసం నేను నా దగ్గర ఉండే క్లే టూల్స్నే యూస్ చేశాను. ఇంకా కొన్ని లీవ్స్ అండ్ ఫ్లవర్స్, వాటి డీటెయిలింగ్స్ కూడా వాటితోనే చేశాను. ఇంకా స్వాన్స్ కిందంతా వాటర్ ఎఫెక్ట్ కోసం బ్లూ, గ్రే ఇంకా వైట్ కలర్స్తో స్ట్రోక్స్ ఇచ్చాను. ఇంకా పైనంతా స్కై అన్నమాట. రెండిటికి సపరేషన్ తెలియడానికి మిడిల్లో లైట్గా బ్లాక్ కలర్తో థిన్ లైన్ ఇచ్చాను. ఇప్పుడు స్వాన్స్కి కంప్లీట్గా యాక్రిలిక్ వైట్ కలర్ యూస్ చేసి పెయింట్ చేశాను. ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్ కోసం థిన్ బ్రష్ని యూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇంకా 3 చిన్ని చిన్ని బేబీ స్వాన్స్‌ని కూడా పెట్టేద్దాం. లాస్ట్‌లో వింగ్స్‌కి, ట్రీకి లైట్‌గా గోల్డ్ అక్రిలిక్ కలర్‌తో షేడ్ చేసుకోవాలి. కొంచెం గ్లిటర్స్ యాడ్ చేసుకుంటే ఫైనల్ అవుట్‌పుట్ ఇలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని వాల్‌కి స్టిక్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ వాల్ డెకోర్ అయితే రెడీ అయిపోతుంది. ఒక క్రాఫ్ట్ వీడియోని ఇంత డీటెయిల్‌గా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరేమో. ఎనీవేస్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫుడీ ఆర్ట్ మేనియా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.